వేతనం అడిగితే అరెస్ట్ వేతనం అడిగితే అరెస్ట్ వేతనం అడిగితే అరెస్ట్ ఖండించండి అక్రమ అరెస్టులు ఖండించండి అక్రమ అరెస్టులు ఖండించండి అక్రమ అరెస్టులు ఖండించండి అక్రమ అరెస్టులు కనీస వేతనం అడిగితే అరెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల క్రితం 2వ తారీఖు రాబోతు అంగన్వాడీలందరూ కూడా మొత్తం అంతా కూడా రాజధానికి వెళ్ళి అక్కడ వాళ్ళ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయడం కోసము ఒక రోజు మొత్తం 24 గంటల ధర్నా కార్యక్రమానికి అంగన్వాడీలు పిలిపివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా చర్చలకు పిలిచి మాట్లాడి ఏ ఒక్క సమస్య కూడా అంగీకరించకపోగా ఈరోజు తెల్లవారుజామున చాలా కర్కశంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అంగన్వాడీ మహిళలను కూడా చూడుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పుకోకుండా బస్సుల్లోనే వాళ్ళందరినీ తిప్పి అనేక రాత్రంతా తిప్పి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. మీరందరూ కూడా ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సిఐటిగా అంగన్వాడీల సమస్యలు న్యాయమైనటివి అవి పరిష్కారం చేయాలని చెప్పేసి అడిగాము తప్ప మేము ఏ రోజు కూడా సొంతమ్మ కోరికలు కోరలేదు. మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో అవే పరిష్కారం చేయమన్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారికి తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం తెలుసు, అంగన్వాడీలతో పెట్టుకుంటే అంగన్వాడీల జోలికి వస్తే ఈ ప్రభుత్వం గతంలో ఏం జరిగిందో కూడా ఒకసారి గమనంలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మీరు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసే దిశగా కాకుండా దౌర్జన్యాలకి అక్రమంగా అరెస్టులకి పాల్పడితే సహించేది లేదు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు సిఐటిగా అంగన్వాడీల న్యాయమైన హక్కులు పరిష్కరించే దిశగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ధర్మవరం ప్రాజెక్టు కార్యదర్శి మా సమస్యలు పరిష్కరించేందుకోసమని మేము చెలో విజయవాడకు మహాధర్నాకు వెళ్తే మా స్టేట్ లీడర్లని అందరినీ దారుణంగా అరెస్టులు చేసినారు. అరెస్టులు చేయడం ఎంత దారుణం అంటే మా న్యాయమైన డిమాండ్స్ కోసమే మేము అడుగుతున్నాము, కానీ మేము మా పర్సనల్ కోర్సులేం మేమేం అడగలేదు కదా. కాబట్టి మేము మా సమస్యలు తీర్చేంత వరకు నెల రోజైనా కూడా మాకు జీతం లేకపోయినా సరే మాకు కనీస వేతనం పెంచేంత వరకు మా